అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. 100 కిలోల బరువు, సింహాలను సైతం పరిగెత్తించేటటువంటి శక్తి సామర్థ్యాలు, ఇండియన్ బైన్సర్ అంటే మన వాడుక భాషలో అటవీ దున్నలు అంటాం కదా, అవన్నమాట. సో ఈ అటవీ దున్నలు మన రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోయాయి. కానీ మన దేశంలో కనుమరుగయ్యేందుకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది నేను చెప్పింది అయితే కాదనమాట. సాక్షాత్తు IUCN అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థే. అంటే ఈ సంస్థ ఈ భూమి మొత్తం మీద కూడా ఎన్ని రకాల జంతుజాలాలు ఉన్నాయి, వీటి వల్ల ఎంత జీవ వైవిధ్యం కాపాడబడుతుందని చెప్పాను పక్కాగా స్టాటిస్టికల్ డేటాతో వివరించే ఈ సంస్థ ఈ జంతువులు ఏవైతే పూర్తిగా అంతరించిపోయాయి, ఏవి అంతరించడానికి దగ్గరగా ఉన్నాయి, వేటి పరిస్థితి ఎలా ఉంది, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా వర్గీకరించేసి చెప్తుందనమాట. సో అదే సంస్థ మన దేశంలో మన రాష్ట్రంలో ఈ అటవీ దున్నల యొక్క పరిస్థితి ఎలా ఉందో క్లియర్గా చెప్పేశాయి అనమాట. సో అయితే ఈ అటవీ దున్నలు మన రాష్ట్రంలో పూర్తిగా అంతరించిపోవటము, వీటి వల్ల ఎంత కాదన్నా సరే మన అటవీ జీవ వైవిధ్యము కాస్త దెబ్బతింది అన్నమాట అయితే వాస్తవం. సో అటువంటి పరిస్థితులను నిర్వహించేలాగా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అటవీ జీవ వైవిధ్యం పునరుద్ధరించుకునేలాగా ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త మార్పుకి మళ్ళీ శ్రీకారం చుట్టారు. మళ్ళీ అని ఎందుకున్నానంటే ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా చేసే ప్రతి శ్రీకారం కూడా, అంటే చేసే ప్రతి పని కూడా ఒక వినూత్నంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చూసుకున్నట్లయితే కుంకి ఏనుగులు కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. దీనికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఫుల్ స్టాప్ పెట్టారు. కర్ణాటకతో వెళ్ళి మాట్లాడడము, మొదటి విడతగా 4 కుంకి ఏనుగులను ఆల్రెడీ మన రాష్ట్రానికి తీసుకురావడము, వాటికి ట్రైనింగ్ ఇవ్వటము. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఈ 2-3 రోజుల్లో ఈ కుంకీలు చేస్తున్నటువంటి వింత వింత పనులు, అంటే కూర్చోమంటే కూర్చోవడము, నిలబడమంటే నిలబడము, కొన్ని వింత వింత పనులన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతూ వచ్చాయన్నమాట. ఇక ఇదే కుంకి ఏనుగుల్లాగే చిత్తూరు జిల్లాలో ఇదే కుంకి ఏనుగులకు తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా ఒక కొత్త సాంకేతిక విధానాన్ని కూడా తీసుకొచ్చి ధన నష్టం, ప్రాణ నష్టం ఏది జరగకుండా, అంటే కొన్ని సిగ్నల్స్ మెషిన్స్ సహాయంతో కుంకి ఏనుగుల కంటే ముందుగానే, అంటే అవి అందుబాటులో లేని సమయంలో ఈ మెషిన్స్ వీటి యొక్క సౌండ్స్తో మామూలు ఏనుగులు కూడా జనావాసానికి రాకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో అంతేకాదు, మనం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అని చెప్పని గతంలో మన వీడియోస్లో కూడా చెప్పుకున్నాము. సో ఏపీ మొత్తానికి ఈ కోస్టల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని అరుదైన మొక్కలను తీసుకొచ్చి ఈ మొత్తము ఆంధ్రప్రదేశ్ తీరరేఖ వ్యాప్తంగా కూడా ఒక అడ్డుగోడగా నిలబట్టేలాగా ఒక ప్రణాళికను కూడా వేశారు. అంటే ఇలాగే ఆయన ఏ పని చేసినా కూడా తనకు తానే పోటీ, తనతోనే పోటీ అనేలాగా ప్రతి పని కూడా అలాగే చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ అటవీ దున్నలకు సంబంధించి మన రాష్ట్రంలో అంతరించిపోతున్నాయని చెప్పని ఒక గొప్ప ఇనిషియేషన్ తీసుకుని వాటిని మహారాష్ట్ర ఇతర దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక 120 అటవీ దున్నలను అయితే మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇక వీటి యొక్క సంరక్షణార్థం, వీటి యొక్క పరిరక్షణ కోసం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక 100 ఎకరాలని వీటి కోసం కేటాయించడము, వీటి యొక్క పర్యవేక్షణకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక చిప్ లాంటి దాన్ని ఈ అటవీ దున్నల యొక్క మెడకు అమర్చి వీటి ఆరోగ్య వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రతిదీ తెలుసుకుంటూ మానిటరింగ్ చేసి ఇవి నిజంగా మన వాతావరణానికి అనుగుణంగా సిద్ధమైన తర్వాత, రెడీ అయిన తర్వాత వీటిని తిరిగి నల్లమల్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ని మనం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో కంపేర్ కనుక చేసుకున్నట్లయితే మన దేశంలోనే చీత అంతరించిపోయిందనమాట. సో దీనిని గమనించినటువంటి భారత ప్రధాని గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వీళ్ళ యొక్క ఇద్దరు ఆలోచనలు ఎప్పుడు కొన్ని విషయాలు ఒకేలా ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఆఫ్రికా నుంచి చీతాలను తెప్పించడము, వాటన్నిటిని ఒక ప్రత్యేకమైనటువంటి జూ పార్క్లో ఉంచి పర్యవేక్షించడము చూస్తూనే ఉంది. ఇప్పుడు అదే రీతిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడా కేవలం జంతు సంరక్షణ కోసం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ అటవీ సంరక్షణకు, జీవ వైవిధ్యానికి సైతం మళ్ళీ ఊపిరినిచ్చేలాగైతే ఉందని చెప్పని అటవీ శాఖ అధికారులు సైతం ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన తీరు, ఆయనకి ప్రకృతితో పాటు తన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టే విధంగా ఆయన తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ అనేది నిజంగా నల్లమలలో అంతరించిపోయిన ఆ అటవీ దున్నలను తిరిగి మళ్ళీ అదే నల్లమలకు తీసుకువచ్చేలాగా చేయడం అనేది ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు అని చెప్పొచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇటువంటి ఇనిషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.